'స్కంద' మూవీలో ఒక పవర్‌ఫుల్ హ్యాకింగ్ మీమ్ ఉంది. సారీ డైలాగా? ఆ మీమా? డైలాగా? నాకు అర్థం కావట్లా. సరే ఆ డైలాగ్ ఇక్కడ ప్లే చేస్తున్నా. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. యాక్చువల్‌గా సినిమాలో హ్యాకింగ్ ఎలా చూపిస్తారు? సీన్ కట్ చేస్తే ఒక డార్క్ రూమ్, టేబుల్ మీద ఒక 3 మానిటర్లు, పక్కన ఒక కాఫీ మగ్గు, సగం కాలిన సిగరెట్లు, మన హీరో లేదా విలన్ హుడీ వేసుకొని చైర్లో కూర్చుంటాడు. కళ్ళ ముందు స్క్రీన్ మీద ఏదో పిచ్చి కోడ్ పరిగెడతా ఉంటుంది. అసలు కీబోర్డ్ మీద ఫింగర్స్ కనిపించవు. టక్ 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 అని ఒక రేంజ్లో సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇస్తారు. మౌస్ జోలికి అస్సలు వెళ్ళడు. జస్ట్ అలా కళ్ళు మూసి ఎంటర్ కొట్టంగానే భూమ్, స్క్రీన్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో యాక్సెస్ గ్రాంటెడ్. వామ్మో, వెంటనే పక్కనున్న స్విస్ బ్యాంక్ నుంచి విలన్ అకౌంట్లోకి $100 మిలియన్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి. లేదా అమెరికన్ ప్రెసిడెంట్ బెడ్రూమ్లో ఉన్న సీసీ కెమెరా ఓపెన్ అయిపోద్ది. లేదా విశాల్ గారి అభిమన్యుడు సినిమాలో అన్ని సిగ్నల్స్ని హ్యాక్ చేసి ఆడించినట్టు చూపించేయచ్చు. జనాల థియేటర్లో విజిల్స్, అబ్బాయి ఏమన్నా థియేట్రికల్ నాలెడ్జ్ జారా బాబు డైరెక్టర్ది అని మనం ఫీల్ అవుతాం. కానీ రియల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ఈ సీన్ చూస్తుంటే ఏమనుకుంటారో తెలుసా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? రే ఎవర్రా మీరంతా, అసలు ఈ కీబోర్డ్ ఎలా పనిచేస్తుందైనా తెలుసారా అని నవ్వుకుంటారంట. ఎందుకంటే మూవీస్లో మనం చూసే హ్యాకింగ్ అనేది 99% ఫేకే. ఎస్, అది జస్ట్ గ్రాఫిక్స్ మాయ అంతే. నిజంగా హ్యాకింగ్ అనేది అలా జరగదు. అసలు నిజమైన హ్యాకింగ్ ఎలా ఉంటుంది? ఒక దేశాన్ని, ఒక ప్రపంచాన్ని కంప్యూటర్ ముందు కూర్చొని కంట్రోల్ చేయడం సాధ్యమేనా? ఇవాళ ఈ సినిమా రంగు హంగులు తీసేసి ద డార్క్ రియాలిటీ ఆఫ్ సైబర్ వార్లోకి వెళ్ళి చూద్దాం. ట్రస్ట్ మీ, నిజంగా సినిమా కంటే చాలా భయంకరంగా ఉంటుంది ఇది. సో లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. టాపిక్ నెంబర్ 1. ఫస్ట్ థింగ్, ద గ్రీన్ స్క్రీన్ మిత్ గురించే చూద్దాం. మీరు గమనించండి, ఏ సినిమా హ్యాకర్ అయినా సరే వాటి స్క్రీన్ మీద ఎప్పుడు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాని మీద మీరు గ్రీన్ కలర్లో నెంబర్స్ 01100101 అని వాటర్ ఫాల్లో పడిపోతూ ఉంటాయి. దాన్ని చూసి అమ్మో ఇది హై లెవెల్ కోడింగ్ రా బాబు అనుకుంటాం. బాస్, అది కోడింగ్ కాదు బాస్, దాన్ని మ్యాట్రిక్స్ డిజిటల్ రెయిన్ అంటారు. జస్ట్ అదొక స్క్రీన్ సేవర్ మాత్రమే. నిజంగా రియల్ లైఫ్లో హ్యాకర్లు వాడే టూల్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొన్ని బోరింగ్గా కూడా ఉంటాయి. వాళ్ళ స్క్రీన్ మీద సినిమాల్లో చూపించినట్టు పెద్ద పెద్ద గ్రాఫిక్స్ ఏమీ ఉండవు. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని జస్ట్ సింపుల్ టెక్స్ట్ ఉంటుంది. ఇంకో పెద్ద కామెడీ ఏంటంటే ఫాస్ట్ టైపింగ్. సినిమాలో హ్యాకర్ కీబోర్డ్ని చూస్తే పియానో వాయించినట్టు వాయించేస్తాడు. అసలు బ్యాక్ స్పేస్ బటనే వాడు. అంటే వాడు కొట్టే ప్రతి కోడ్ లైన్ పర్ఫెక్ట్గా ఉంటుందా? ఒక్క ఎర్రర్ కూడా రాదా? రియల్ లైఫ్లో ఒక చిన్న స్క్రిప్ట్ రాయడానికి, ఒక చిన్న బగ్ని ఫిక్స్ చేయడానికి డెవలపర్స్కి గంటలు పట్టుద్ది. అలాంటిది పెంటగాన్ సెక్యూరిటీని బ్రేక్ చేసే కోడ్ని మన హీరో జస్ట్ 10 సెకండ్స్లో ఎలా టైప్ చేస్తాడు చెప్పండి? ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. టాపిక్ నెంబర్ 2, ద ఫైర్ వాల్ మిత్. అసలు ఈ ఫైర్ వాల్ని బ్రేక్ చేయడం అంటే ఏంటో తెలుసా? సినిమాల్లో ఎలా చూపిస్తారు? సార్ వాడు ఫైర్ వాల్ బ్రేక్ చేస్తున్నాడు, 90% అయిపోయింది, 99% అయిపోయిందని కంగారు పెడతా ఉంటారు. ఇదేమన్నా డౌన్లోడింగ్ బారా పర్సంటేజ్లు పడడానికి? ఫైర్ వాల్ అనేది ఒక గోడ కాదు, పగల కొట్టడానికి. అదొక రూల్ బుక్. దాన్ని దాటాలంటే ఆ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వెతకాలి. దాన్ని వల్నరబిలిటీ స్కానింగ్ అంటారు. ఇది మాన్యువల్గా టక్ 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 అని చెప్పి టైప్ చేస్తే అయ్యేది కాదు. దీనికి ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ రన్ చేసి రోజులు వారాలు వెయిట్ చేయాలి. సో సినిమాలో చూపించినట్టు కీబోర్డ్ మీద యుద్ధం చేస్తే హ్యాకింగ్ అవ్వదు. దానికి పేషెన్స్ కావాలి, స్ట్రాటజీ కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిస్టమ్ ఆర్కిటెక్చర్ మీద పట్టు ఉండాలి. అలానే హ్యాకింగ్ అస్సలు జరగదా అంటే జరుగుద్ది, కానీ మెథడ్ వేరు. మన డేటాని, మన డబ్బుని సేఫ్గా ఉంచడానికి కంపెనీస్ 100 కోట్లు ఖర్చు పెడుతున్నాయి. అయినా సరే హ్యాకర్స్ గెలుస్తున్నారు. ఎందుకు? ఎక్కడ తప్పు జరుగుతుంది? టెక్ వరల్డ్లో ఒక మాట ఉంది, దెర్ ఈజ్ నో ప్యాచ్ ఫర్ హ్యూమన్ స్టూపిడిటీ అని. అంటే సిస్టమ్ ఎంత సెక్యూర్గా ఉన్నా మనిషి చేసే చిన్న తప్పు చాలు హ్యాకర్ లోపలికి రావడానికి. సో అసలు ఈ సైబర్ ప్రపంచంలో సెక్యూర్గా ఉండడం ఎలాగా? అసలు ఈ హ్యాకింగ్ మెథడ్స్ వెనుకున్న రియల్ ఇంజనీరింగ్ ఏంటో తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి. ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉందో మీకు తెలియదు ఏమీ కాదు. ఎప్పుడు ఏ జాబ్ ఉంటుందో పోతుందో కూడా తెలియదు. ఇలాంటి జాబ్ మార్కెట్లో మనకి జాబ్స్ గ్యారంటీ ఏమైనా ఉందా అంటే ఉంది. అది మనం తీసుకునే రోల్, అండ్ అలాంటి రోల్సే డెవాప్స్ ఆర్ డెవ్సెకాప్స్. ఎందుకంటే సాఫ్ట్వేర్లో డిమాండ్ ఉన్నన్ని రోజులు ఈ 2 రోల్స్కి, అండ్ ముఖ్యంగా డెవ్సెకాప్స్కి రోల్స్కి డిమాండ్ ఉంటానే ఉంటుంది. హై ప్యాకేజెస్ ఉంటాయి, గ్లోబల్ డిమాండ్ ఉంటుంది, ఫ్యూచర్ ప్రూఫ్ రోల్ ఉంటుంది. ఈ రోల్స్తో ఇవి ఆటోమేటిక్గా వస్తాయి. బట్ ఇక్కడే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రజెంట్ కంపెనీస్కి సర్టిఫికేట్ అవసరం లేదు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే సర్టిఫికేట్ ఉంటే చాలు, వర్క్ కంపెనీలో నేర్చుకోవచ్చు అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఆ రోజు లేవు. కంపెనీ డే 1 నుంచే ప్రొడక్షన్ని హ్యాండిల్ చేయగలిగే ఇంజనీర్స్ కోసం చూస్తుంది. అంటే స్కిల్ని బేస్ చేసుకుని రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇప్పుడు మీరు నార్మల్ కోర్స్ చేసి రికార్డెడ్ వీడియోస్ చూసి ఇంటర్వ్యూలో థియరీ డెవలప్స్ అప్పచెప్తే జాబ్స్ రావు. ఇండస్ట్రీకి కావాల్సింది రియల్ టైమ్ డెవ్సెకాప్స్ మైండ్ సెట్. అండ్ అది మీకు కావాలంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ జాయిన్ డివాప్స్. జాయిన్ డివాప్స్లో ట్రైనింగ్ అంటే నార్మల్ కోర్స్ కాదు. ఇక్కడేమీ మీకు ఫ్రీ రికార్డెడ్ వీడియోస్ ఏమీ ఇవ్వరు.
అండ్ 100% లైవ్ సెషన్స్ జరుగుతాయి. అండ్ అంతేకాకుండా ఫుల్ ప్రొడక్షన్ లెవెల్ సెటప్స్, ఆటోమేషన్స్, ఇంటిగ్రేషన్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళు రియల్ ప్రాజెక్ట్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మిమ్మల్ని ట్రైన్ చేసేది శివకుమార్ గారు. ఇన్ ఇండియా అండ్ సింగపూర్లో టాప్ ఎంఎన్సీస్లో వర్క్ చేసి ప్రెజెంట్ మన ఇండియాకి వచ్చి ఇక్కడ 2 సక్సెస్ఫుల్ కంపెనీస్ని రన్ చేస్తున్నారు. దీని గురించి టాప్ మీడియాలో కూడా ఫీచర్స్ వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వేల మందికి జాబ్స్ రెడీ చేసి ఇండస్ట్రీలో సెటిల్ చేశారు. అండ్ ఇది కాకుండా ఇక్కడ కేవలం కొన్ని మంత్స్లోనే 3 to 4 years ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ సపోర్ట్ విషయంలో కూడా మీకు ది బెస్టే దొరుకుద్ది. మీకు Q&A, మెంటర్షిప్, స్టాక్ కమ్యూనిటీ ప్లస్ జాబ్ పోర్టల్ అండ్ రిఫరల్స్ వీటన్నిటిలో హెల్ప్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మిగతా ఇన్స్టిట్యూట్ లాగా కేవలం కోర్స్ టైంలోనే మీకు సపోర్ట్ ఇవ్వడం కాదు. మీరు ఒకసారి జాయిన్ అయితే మీకు లైఫ్ టైం మొత్తం ఈ సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే ఐటీ, నాన్ ఐటీ, ఫ్రెషర్స్, కెరీర్ గ్యాప్, కాలేజ్ స్టూడెంట్స్ ఇలా ఎవరైనా ఇందులో జాయిన్ అవ్వచ్చు. మీరు ఏదైనా కానివ్వండి, మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ రెడీ డెవ్సెకాప్స్ ఇంజనీర్గానే వెళ్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్నిడ్ కామెంట్లో వీళ్ళ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. మీరు రిజిస్టర్ అయిన వెంటనే మీకు సెషన్స్కి 1 week ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. అండ్ మీరు అటెండ్ అయ్యి మీకు నచ్చితేనే ఓకే అనుకుంటేనే జాయిన్ అవ్వండి. అండ్ ఇంకెందుకు లేట్, ఆలస్యం చేయకుండా కింద రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే అక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎంత త్వరగా రిజిస్టర్ అయితే అంత త్వరగా మీకు ఫ్రీ 1 week క్లాసెస్ దొరికే ఛాన్స్ ఉంది. సో వెంటనే కాంటాక్ట్ అయ్యి సీట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో, కామెంట్లో ఉన్నాయి. ఓకే, బ్యాక్ టు ద టాపిక్. కోర్స్ గురించి విన్నారు కదా, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. అసలు హ్యాకర్స్ ఈ సిస్టంలోకి ఎలా ఎంటర్ అవుతారు? హీరో ఒక డివైస్ కనెక్ట్ చేస్తాడు. స్క్రీన్ మీద యాక్సెస్ డినైడ్ అని ఒక రెడ్ కలర్లో వస్తుంది. వెంటనే హీరో ఓవర్ రైడ్ అని ఏదో టైప్ చేస్తాడు. యాక్సెస్ గ్రాంటెడ్ అని గ్రీన్ కలర్లో వస్తుంది. రియల్ లైఫ్లో ఇది పెద్ద బుల్షిట్. సిస్టమ్ నో చెప్పిందంటే నో అంతే. ఓవర్ రైడ్ అనే మ్యాజిక్ బటన్ ఉండదు. పాస్వర్డ్ క్రాక్ చేయడానికి రియల్ లైఫ్లో హ్యాకర్లు వాడే మెథడ్ వేరు, బ్రూట్ ఫోర్స్ అటాక్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఉన్నన్ని కాంబినేషన్స్ అన్నీ ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీ పాస్వర్డ్లో జస్ట్ 4 numbers ఉన్నాయి అనుకోండి. లైక్ ATM పిన్ 0000 నుంచి 9999 వరకు ట్రై చేస్తే ఏదో ఒకటి తగులుద్ది. దీనికి ఎక్కువ టైం పట్టదు. కానీ మీ పాస్వర్డ్లో 8 characters ఉండి అందులో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ సింబల్స్ అవన్నీ ఉంటే దానికి ఎన్ని కాంబినేషన్స్ ఉంటాయో తెలుసా? కోట్లు. మరి ఒక సూపర్ కంప్యూటర్ పెట్టి హ్యాకింగ్ స్టార్ట్ చేస్తే మీ పాస్వర్డ్ క్రాక్ అవ్వడానికి 100 సంవత్సరాలు పట్టచ్చు. అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ హ్యాషింగ్ అనే మెథడ్స్ వాడతాయి. మీ పాస్వర్డ్ 123 అనుకోండి, సర్వర్లో అది పాస్వర్డ్ 123లా సేవ్ అవ్వదు. అది 7B0AB590 అని ఇలా ఒక చెత్త కోడ్లా మారిపోద్ది. దాన్ని ఎన్క్రిప్షన్ అంటారు. సో హ్యాకర్ సర్వర్ని హ్యాక్ చేసినా వాడికి మీ పాస్వర్డ్ దొరకదు. జస్ట్ ఆ చెత్త కోడ్ మాత్రమే దొరుకుద్ది. దాన్ని మళ్ళీ నార్మల్ టెక్స్ట్లోకి మార్చడం కూడా అంత ఈజీ కాదు. మరి హ్యాకర్స్ ఎలా హ్యాక్ చేస్తున్నారు? ఫేస్బుక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఎలా హ్యాక్ అవుతున్నాయి? ఇక్కడే సైకాలజీ వస్తుంది. టెక్నికల్గా హ్యాక్ చేయలేదనుకోండి, హ్యాకర్స్ సోషల్ ఇంజనీరింగ్ వాడతారు. అంటే కంప్యూటర్ని హ్యాక్ చేయరు, మిమ్మల్ని, మనిషిని హ్యాక్ చేస్తారు. సింపుల్గా మీకు ఒక మెయిల్ వస్తుంది, సార్ మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది, అర్జెంటుగా లింక్ క్లిక్ చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోండి అని. మనం కంగారు పడి క్లిక్ చేస్తాం. సేమ్ బ్యాంక్ వెబ్సైట్ లాగే ఉంటుంది. మన ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఖతం. మనం టైప్ చేసిన పాస్వర్డ్ బ్యాంక్కి వెళ్ళదు, హ్యాకర్ సర్వర్కి వెళ్తుంది. మన చేతులారా మన ఇంటి తాళం చెవి దొంగకి ఇచ్చామన్నమాట. దీన్నే ఫిషింగ్ అంటారు. సినిమాలో చూపించినట్టు నల్ల కోట్ వేసుకున్న హ్యాకర్ కోడ్ టైప్ చేసి హ్యాక్ చేయడు. వాడు చాలా పొలైట్గా, హలో సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్ అని ఫోన్ చేసి మరి మీ OTP అడుగుతారు. ఇది టెక్నికల్ హ్యాకింగ్ కాదు, హ్యూమన్ హ్యాకింగ్. సో విషయం ఏంటంటే, మూవీస్లో చూపించే మ్యాజిక్ కోడ్ టైపింగ్ అంతా ఫేక్. రియల్ డేంజర్ ఉంది మన కేర్లెస్నెస్లోనే. ఇంకా సిస్టంలో ఉండే చిన్న చిన్న బగ్స్లో కూడా ఉంది. టాపిక్ 3, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాకింగ్. సరే, ఇప్పుడు హ్యాకింగ్లో ఇంకో లెవెల్కి వెళ్దాం. పర్సనల్ ల్యాప్టాప్స్ హ్యాక్ చేయాలన్నా, ఫేస్బుక్లో హ్యాక్ చేయాలన్నా ఈ పిల్లలు ఆడుకునే ఆట. రియల్ విలన్స్ పెద్ద స్కెచ్ చేస్తారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాకింగ్. గుర్తుందా? డై హార్డ్ 4 మూవీ గుర్తుందా? నాకు ఇది బాగా ఇష్టం. సూపర్. అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు పిచ్చెక్కిపోయింది డై హార్డ్ 4. అరే బాబు, ఇలా కూడా సినిమాని తీయచ్చా అని. హ్యాకింగ్ గురించి నేర్చుకోవాలనిపించి ఎలాగ తీస్తాడు సినిమా. మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి, పిచ్చెక్కిపోద్ది సినిమా. ఒక అరగంట వరకు కొంచెం స్లోగా అయ్యిద్ది, అరగంట తర్వాత నుంచి దబ్బా పరిగెడతానే ఉంటుంది సినిమా. వీళ్ళని ఒక రూమ్లో కూర్చొని అమెరికా మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. ట్రాఫిక్ లైట్స్ అన్నీ గ్రీన్ అయిపోయి యాక్సిడెంట్స్ అయిపోతాయి, గ్యాస్ పైప్ లైన్స్ పేలిపోతాయి, పవర్ గ్రిడ్స్ ఆఫ్ అయిపోతాయి, సిటీ మొత్తం చీకటైపోద్ది. వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా, వావ్ ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అని మనం ఫీల్ అవుతాం కదా. కానీ రియల్ లైఫ్లో ఇది సాధ్యమా? మన ఒక ట్రాఫిక్ సిగ్నల్ని ఇంటర్నెట్ ద్వారా హ్యాక్ చేసి గ్రీన్ లైట్ వేయగలమా? ఫస్ట్ లాజిక్, ఇంటర్నెట్ కనెక్షన్. అసలు ట్రాఫిక్ సిగ్నల్స్కి ఇంటర్నెట్ ఎందుకు ఉంటుంది బ్రో? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన హైదరాబాద్లో మ్యాక్సిమం ట్రాఫిక్ సిగ్నల్స్ అన్ని ఆటోమేటెడ్ టైమర్స్ మీదే పనిచేస్తాయి, లేదా ట్రాఫిక్ పోలీస్ దగ్గర ఉన్న మాన్యువల్ బాక్స్ మీద పనిచేస్తాయి. అవి గూగుల్ క్లౌడ్కో, AWS సర్వర్స్కో కనెక్ట్ అయ్యి ఉండవు. సో హ్యాకర్ గాడు వాడి బెడ్రూమ్లో కూర్చొని పంజాగుట్ట సర్కిల్లో సిగ్నల్ మార్చేద్దామంటే కుదరదు. ఎందుకంటే ఆ సిగ్నల్ అసలు ఆన్లైన్లోనే లేదు. దీన్నే టెక్నికల్గా ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్స్ అంటారు.
క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పవర్ ప్లాంట్స్, మిలిటరీ బేసెస్, రైల్వే సిగ్నల్స్, వీటికి బయట ప్రపంచంతో కనెక్ట్ చేయరు. వీటికి సపరేట్ నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్లోకి వెళ్ళాలంటే హ్యాకర్ ఫిజికల్గా అక్కడ ఉండాలి, వైర్ పట్టుకొని కనెక్ట్ అవ్వాలి. అంతేగాని న్యూయార్క్లో కూర్చొని విజయవాడ బెంజ్ సర్కిల్ సిగ్నల్ని ఆపరేట్ చేయడం ఓన్లీ సినిమాల్లోనే జరుగుద్ది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. టెక్నాలజీ మారుతుంది. మనం ఇప్పుడు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యుగంలో ఉన్నాం. సో స్మార్ట్ సిటీస్ వస్తున్నాయి, ప్రతిదానికి చిప్ పెడుతున్నాం. సీసీటీవీ కెమెరాస్, స్మార్ట్ బల్బ్స్, స్మార్ట్ కార్స్ అన్నీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం ఒక డివైస్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేస్తామో అప్పుడే హ్యాకర్కి ఒక దారిచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా కార్స్ లేదా మోడర్న్ స్మార్ట్ కార్స్, వీటిలో సాఫ్ట్వేర్ ఉంటుంది. అవి ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి ఉంటే అప్డేట్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా కొంతమంది రీసెర్చర్స్ ఒక కార్ని దూరం నుంచి హ్యాక్ చేసి డ్రైవ్ చేస్తున్న కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యేలా చేశారు. జస్ట్ ఇమాజిన్, హైవే మీద 100 స్పీడ్లో వెళ్తుంటే ఎవడో ల్యాప్టాప్లో ఎంటర్ కొట్టంగానే మీ కార్లో బ్రేక్స్ పనిచేయకపోతే ఇది హర్రర్ సినిమా కంటే చాలా భయంకరం. అలాగే హాస్పిటల్ హ్యాకింగ్, ఇది ఇంకా దారుణం. హాస్పిటల్లో పేస్ మేకర్స్ కానీ, వెంటిలేటర్స్ కానీ, ఎంఆర్ఐ మెషిన్స్ కానీ ఇవన్నీ నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. 2017లో వానాక్రై అని ఒక ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగింది. ఇంగ్లాండ్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ వర్క్ చేయడం ఆగిపోయాయి. అంటే ఇలా ఫ్రోజన్, స్తంభించిపోయాయి అనుకోండి. డాక్టర్స్ పేషెంట్స్ రికార్డ్ చేయలేకపోయారు. కొన్ని సర్జరీస్ ఆగిపోయాయి. స్క్రీన్ మీద ఒక మెసేజ్, మీ డేటా కావాలంటే బిట్కాయిన్లో డబ్బులు పే చేయండి. ఇమాజిన్ చేయండి, ఐసీయూలో ఉన్న పేషెంట్ బ్రతుకు ఒక హ్యాకర్ దయ మీద ఆధారపడితే. సో మూవీస్లో చూపించినట్టు ట్రాఫిక్ లైట్స్తో ఆడుకోవడం కామెడీగా అనిపించవచ్చు. కానీ రియల్ లైఫ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాకింగ్ జరిగితే అది లాస్ ఆఫ్ లైఫ్, అంటే ప్రాణానికే ప్రమాదం. అందుకే పెద్ద పెద్ద సిస్టమ్స్ డిజైన్స్ చేసేటప్పుడు సెక్యూరిటీ అనేది లాస్ట్లో యాడ్ చేసే ఫీచర్ కాదు, అది ఫస్ట్ నుంచి కోడ్లోనే ఉండాలి. ఒక బ్రిడ్జ్ కట్టాక అయ్యో పిల్లర్స్ వీక్గా ఉన్నాయంటే కుదరదు కదా. సాఫ్ట్వేర్లు కూడా అంతే. బ్యాంకింగ్ సర్వర్స్ని, హాస్పిటల్ నెట్వర్క్స్ని రన్ చేసే కోడ్ బుల్లెట్ ప్రూఫ్గా ఉండాలి. టాపిక్ నెంబర్ 4, ద స్టక్స్నెట్ వైరస్. కానీ హిస్టరీలో ఒక హ్యాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అది మూవీస్లో కూడా ఎప్పుడూ చూపించిన రేంజ్లో ఒక దేశాన్ని, దాని న్యూక్లియర్ పవర్ని ఇంటర్నెట్ లేకుండా, వైర్లెస్ లేకుండా ఎలా నాశనం చేశారో తెలుసా? ఇది వింటే షాక్ అవ్వడం గ్యారంటీ. వెల్కమ్ టు ద స్టోరీ ఆఫ్ స్టక్స్నెట్. ఇది కథ కాదు, 2010లో జరిగిన నిజం. వీళ్ళు మేము న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ క్రియేట్ చేస్తున్నాం ఎలక్ట్రిసిటీ కోసం అని చెప్పింది. కానీ అమెరికా, ఇజ్రాయెల్కి డౌట్, వీళ్ళు కరెంట్ కోసం కాదు యాటమ్ బాంబ్ తయారు చేయాలని ట్రై చేస్తున్నారని దాన్ని ఆపాలి. ఎలాగా? డైరెక్ట్గా ఇరాన్ మీద బాంబు వేస్తే 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. కమాండర్స్ని పంపితే దొరికిపోతారు. సో యుద్ధం లేకుండా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ని నాశనం చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ నెటాన్స్లో ఉంది, చాలా సెక్యూర్. అది కూడా భూమి లోపల ఉంది. అక్కడున్న కంప్యూటర్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, ఎయిర్ గ్యాప్. సో అమెరికాలో కూర్చొని హ్యాక్ చేయడం ఇంపాసిబుల్. మరి ఎలాగా? ఇక్కడే ఎంటర్ అవుతుంది వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ వెపన్, దాని పేరే స్టక్స్నెట్. ఇది మామూలు వైరస్ కాదు, ఇది ఒక సైబర్ మిసైల్. దీన్ని తయారు చేయడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ టాప్ సైంటిస్టులు కొన్ని సంవత్సరాల పాటు కష్టపడ్డారని అంటారు. అఫీషియల్గా వాళ్ళు ఒప్పుకోలేదు, ఒప్పుకోరు కూడా, బట్ ఓపెన్ సీక్రెట్ ఇది. ప్లాన్ ఏంటంటే ఈ వైరస్ని ఇంటర్నెట్ ద్వారా పంపలేరు కాబట్టి ఫిజికల్గా ఎవరో ఒకళ్ళు ఒక యూఎస్బీ డ్రైవ్ ద్వారా వైరస్ని న్యూక్లియర్ ప్లాంట్లోకి తీసుకెళ్ళాలి. అది ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. మేబీ ఒక స్పై లేదా ఎవరో ఒక ఎంప్లాయీ ఆ పెన్ డ్రైవ్ని సిస్టమ్కి కనెక్ట్ చేశారు, అంతే. వైరస్ సిస్టంలోకి ఎంటర్ అయింది. సినిమాలో చూపించినట్టు స్క్రీన్ మీద హ్యాకడ్ అని పెద్ద పెద్ద స్కల్ బొమ్మలు ఏమీ రావు, అలర్ట్ సౌండ్స్ ఉండవు, రెడ్ లైట్స్ కూడా వెలగవు. స్టక్స్నెట్స్ చాలా సైలెంట్గా సిస్టంలో కూర్చుంది. అదేం చేసిందంటే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లో సెంట్రిఫ్యూజెస్ ఉంటాయి, అవి చాలా స్పీడ్గా తిరిగి యురేనియంని ప్యూరిఫై చేస్తాయి. స్టక్స్నెట్ వైరస్ ఈ సెంట్రిఫ్యూజెస్ స్పీడ్ని కొంచెం కొంచెం పెంచడం స్టార్ట్ చేసింది, లిమిట్ కంటే స్పీడ్గా తిరిగేలా చేసింది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే కంట్రోల్ రూమ్లో ఉన్న సైంటిస్టులకు మాత్రం స్క్రీన్ మీద ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనే చూపిస్తుంది. రియల్గా లోపల మిషన్స్ చాలా స్పీడ్గా తిరిగి వైబ్రేట్ అయ్యి పగిలిపోతున్నాయి. కానీ మానిటర్ మీద మాత్రం ఆర్పిఎం నార్మల్, ప్రెషర్ నార్మల్ అనే ఒక ఫేక్ డేటానే ఫీడ్ చేస్తుంది ఆ వైరస్. ఇరాన్ సైంటిస్టులు పిచ్చోళ్ళు అయిపోయారు అర్థం కాక. సిస్టమ్ అంతా బాగానే ఉంది కానీ మిషన్స్ ఎందుకు పని చేయట్లా, బ్లాస్ట్ అవుతున్నాయి కొన్ని అని తలపట్టుకున్నారు. ఏదో మెకానికల్ ప్రాబ్లం అనుకున్నారు, మిషన్స్ రీప్లేస్ చేశారు, అవి మళ్ళీ పగిలిపోతున్నాయి లేదా పేలిపోతున్నాయి. సో అలా కొన్ని నెలల పాటు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళ ఆటమ్ బాంబ్ డ్రీమ్ పోస్ట్ పోన్ అయింది. ఒక చిన్న కోడ్ 100 కోట్ల విలువ చేసే మిషనరీని వితౌట్ ఫైరింగ్ ఏ సింగిల్ బుల్లెట్. ఇది రియల్ సైబర్ వార్ఫేర్. సినిమాల్లో విలన్ ఎంటర్ కొట్టంగానే వరల్డ్ డిస్ట్రాయ్ అయిపోదు. రియల్ హ్యాకింగ్ అనేది ఒక ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్, కనిపించకుండా వినిపించకుండా టార్గెట్ని ఫినిష్ చేయడం. సో ఫ్రెండ్స్, మూవీలో చూపించే హ్యాకింగ్ని చూసి వావ్ అనుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, రియల్ వరల్డ్లో జరిగే హ్యాకింగ్ ఆ సినిమా కన్నా చాలా కాంప్లెక్స్, చాలా డేంజరస్. ఫ్యూచర్లో యుద్ధాలు బోర్డర్స్ మీద జరగవు, సర్వర్స్లో జరుగుతాయి.
సోల్జర్స్ గన్లు పట్టుకోరు, కోడ్స్ రాస్తారు. మన పవర్, మన బ్యాంకింగ్, మన ప్రైవసీ అంతా 0s and 1 మధ్యలో ఒక చిన్న గోడ మీదే ఆధారపడి ఉంది. ఆ గోడను కాపాడే రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ జనరేషన్ సైబర్ డిఫెండర్స్ది. వీడియో స్టార్టింగ్లో చెప్పిన ఆ కోర్స్ కూడా ఇలాంటి డిఫెండర్స్ని తయారు చేసేదే. బట్ ఎనీవే, నెక్స్ట్ టైం సినిమాలో హీరో కీబోర్డ్ని పియానోలా టప్ 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 టక్ అని వాయిచ్చారనుకోండి, 2 సెకండ్స్లో నాసాని హ్యాక్ చేశారనుకోండి, హ్యాక్ చేసే క్రాక్ కూడా చేస్తారు సైబర్ వాళ్ళు. చేశారనుకోండి, నవ్వుకోండి, జస్ట్ నవ్వుకోండి, ఎందుకంటే రియాలిటీ ఈస్ మచ్ డార్కర్ దెన్ ఫిక్షన్. ఈ టాపిక్ మీద ఇంకా డీప్గా లైక్ డార్క్ వెబ్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మీ ఫోన్ హ్యాక్ అయిందని భయపడ్డారా? కామెంట్ చేయండి. ఇప్పుడు ఈరోజు మనం సినిమాలో చూపించే గ్రీన్ స్క్రీన్ మ్యాజిక్ దగ్గర మొదలెట్టి ఒక దేశాన్ని నాశనం చేయగల స్టక్స్ నెట్ అనే ఒక రియల్ సైబర్ వెపన్ వరకు చూసాం. నిజం చెప్పండి, మీకు బయట టెక్ ఛానల్స్లో ఈ మొబైల్ బాగుంది, ల్యాప్టాప్ బాగుంది అని రివ్యూస్ దొరుకుతాయి. కానీ ఈ టెక్నాలజీ వెనుకున్న అసలైన డార్క్ రియాలిటీ, ఆ సైబర్ వార్ తాలూకా లోతుని ఇంత సింపుల్గా, ఇంత ఎంగేజింగ్గా డీకోడ్ చేసేది మన ఛానల్ మాత్రమే. మా టీమ్ రీసెర్చ్, ఈ కాంటెంట్ మీకు నచ్చిందా? అరే హ్యాకింగ్ అంటే ఇదా, మనం ఎన్నాళ్ళు భ్రమలో ఉన్నామని మీకు అనిపించిందా? అయితే మీరు మామూలు ఆడియన్ కాదు, టెక్నాలజీని అర్థం చేసుకున్న ఒక స్మార్ట్ యూసర్. మన కమ్యూనిటీకి కావాల్సింది మీలో ఉంటాడే. ఇంకెందుకు లేట్, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఒకసారి గట్టిగా కొట్టండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే ఏ వైరస్ వచ్చినా, ఏ టెక్నాలజీ మారినా ఆ ఇన్ఫర్మేషన్ మీ ఫోన్లో నోటిఫికేషన్లో వస్తుంది. మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇలాంటి డీప్ టెక్ అనాలిసిస్ చేయడానికి నాకు ఫుల్ పవర్ ఇస్తుంది. ఇంకా హ్యాకర్ సిస్టంలో లూప్ హోల్స్ ఎతికినట్టు మీ లైఫ్లో మీ ఫైనాన్షియల్ లూప్ హోల్స్ నువ్వు ఎప్పుడైనా గమనించారా? ఒక హ్యాకర్కి కోడింగ్ ఎంత ముఖ్యం, ఒక మనిషికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అంత ముఖ్యం. కేవలం సంపాదిస్తే సరిపోదు, దాన్ని హ్యాక్ అవ్వకుండా అంటే ఇన్ఫ్లేషన్కి పోకుండా కాపాడుకోవడం కూడా, గ్రో చేయడం కూడా తెలియాలి. గుర్తుపెట్టుకోండి, టైం ఇవ్వకపోతే మనీ రాదు. షార్ట్ కట్స్ వెతక్కండి. మీకోసమే మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ని బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఒక ఫుల్ సిరీస్ చేశాను. ఇక్కడ ఎండ్ స్క్రీన్ మీద స్టాక్ మార్కెట్ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, లేట్ చేయకండి, దాని మీద క్లిక్ చేసి మీ మనీ మేకింగ్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా డార్క్ వెబ్ మీద, ఆ చీకటి సామ్రాజ్యం మీద ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో డార్క్ వెబ్ అని టైప్ చేయండి. డిమాండ్ అంటే నెక్స్ట్ వీడియో అదే. ఈ వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళని ఆ సినిమా భ్రమల్లో నుంచి బయటికి తీసుకురండి. ఇంకా పవర్ఫుల్ టెక్నాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీకి కావాల్సింది రియల్ టైమ్ డెవ్సెకాప్స్ మైండ్ సెట్. అండ్ అది మీకు కావాలంటే ఉన్న బెస్ట్ ఆప్షన్ జాయిన్ డివాప్స్. అండ్ ఇంకెందుకు లేట్, ఆలస్యం చేయకుండా కింద రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే అక్కడ లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఎంత త్వరగా రిజిస్టర్ అయితే అంత త్వరగా మీకు ఫ్రీ 1 వీక్ క్లాసెస్ దొరికే ఛాన్స్ ఉంది. సో వెంటనే కాంటాక్ట్ అయ్యి సీట్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్లో, కామెంట్లో ఉన్నాయి.